క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఈ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా మన మైండ్కి సెట్ అయిద్దేమో అని నా గట్టి నమ్మకం. మనం పని చేసినా చేయకపోయినా మన మైండ్ మాత్రం పని చేస్తూనే ఉంటుంది. నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకే కాదు, పడుకున్నా కూడా మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మనం తుమ్మినా తగ్గినా కూడా వాటితో పాటు ఏదో ఒక విజువల్ మైండ్లో పడిద్ది. ఆలోచించడం ఆపమ్మా అని దానికి కాళ్ళు పట్టుకున్నా ఆగదు, పేక పట్టుకున్నా ఆగదు. ఇది ఆగాలంటే ముందు మన మైండ్ కొలిగైనా గుండె ఆగాలి. మళ్ళీ కోమాలోకి వెళ్ళినా కష్టమే. కోమా పేషెంట్స్ బ్రెయిన్ కూడా కొంచెం పనిచేసిద్దంట. అసలు అంతలా ఎందుకు ఆలోచిస్తాం? ఏం ఆలోచిస్తాం? ఈరోజు హోంవర్క్ చేయని ఒక చిన్న వయసు స్కూల్ పిల్లాడు రేపు క్లాస్లో టీచర్ ఏమంటారా అని ఆలోచిస్తాడు. వయసుకు వచ్చిన ఆడపిల్లేమో తనకి కాబోయే భర్తకి ఆస్తి కోట్లల్లో ఉండాలి, సంపాదన లక్షల్లో ఉండాలి, వయసు ఏమో 20 ఏళ్ళలో ఉండాలి అని ఆలోచిస్తుంది. ఇక వయసు అయిన పెద్దోళ్ళేమో ఇప్పటికే ఈ భూమి మీద ల్యాండ్ అయి చాలా కాలం అయిపోయింది, టేక్ ఆఫ్ ఎప్పుడా అని ఆలోచిస్తుంటారు. ఇలా వయసుతో జెండర్తో సంబంధం లేకుండా అందరూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఆ టైంకి వాళ్ళు ఆ ఒక్క విషయం ఆలోచిస్తారా అంటే దానికి గ్యారంటీ లేదు. మనం మల్టీ టాస్కింగ్ చేయలేకపోయినా మన మైండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్కూల్ పిల్లాడు రేపటి క్లాస్ గురించే కాకుండా ఎల్లుండి వెళ్ళే ఎక్స్కర్షన్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక్కడ భయంతో పాటు కుతూహలం. మరి ఆ అమ్మాయి తన భర్త గురించే కాకుండా తనకి దూరం అయ్యే తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక్కడ కోరికతో పాటు బాధ. అలాగే ఆ పెద్దవాళ్ళు పోయే ముందు చేయాల్సిన పనులన్నీ చేశామా లేదా అని అన్నీ గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఆలోచనతో పాటు బాధ్యత. ఇలా ప్రతి మనిషి మైండ్లోనూ మిక్స్డ్ థాట్స్, మిక్స్డ్ ఎమోషన్స్. వీటిల్లో అందమైన ఆలోచనలు ఉంటాయి, అసహ్యమైన ఆలోచనలు ఉంటాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. భూమి మీద ఉన్న మనుషుల్ని స్టోర్ చేయడానికి భూమి సరిపోతుందేమో కానీ ఆ మనుషుల ఆలోచనలు స్టోర్ చేయడానికి భూమి మీద ఉన్న సర్వర్లు సరిపోవు. కానీ సోషల్ మీడియా సర్వర్లో నా ఆలోచనలు కొన్ని స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. మంచి చెడు అని చెప్పలేను కానీ ఖచ్చితంగా 1-2 పనికొచ్చే విషయాలు మాట్లాడడానికి ట్రై చేస్తా. తొందరలోనే ఒక టాపిక్తో వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మైండ్ థాట్స్ ఆన్ లైఫ్.